హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. ప్రస్తుతం జీ5లో జగదాత్రి అనే సీరియల్ మంచిగా స్ట్రీమ్ అవుతుంది, అద్భుతంగా హిట్ అయిపోతుంది అనమాట. మరి ఇందులో అన్ని క్యారెక్టర్స్ సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు. కానీ ఒక క్యారెక్టర్ ఉంటుంది మనందరికీ ఎంతో ఇష్టం, ఆవిడెవరో కాదు, కౌశికి అనే క్యారెక్టర్ ప్లే చేశారు. అద్భుతమైన నటనతో, అందమైన అభినయంతో మనకి ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు, ప్రేక్షకుల గుండెని దోచుకుంటున్నారు. ఆవిడ ఎవరో కాదు, మన కౌశికి ఫేమ్ మన ప్రీతి శ్రీనివాస్ గారు ఉన్నారు నాతో పాటు. మరి మాట్లాడేద్దామా? హాయ్ ప్రీతి గారు. హాయ్ లిఖిత. ఫస్ట్ మిమ్మల్ని చూడగానే ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మీరు అన్నం తింటున్నారా, అందం తింటున్నారా? మా ప్రేక్షకుల కోసం మీరు ఖచ్చితంగా చెప్పాలి ఈ ఆన్సర్. అన్నమే తింటారా? రైస్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఓన్లీ మా అమ్మ అంతే. ఈవెన్ 10 o'clock 11 o'clock అయినా ఎప్పుడో లేచి నాకు రైస్ కావాలంటుంది. అంతేనా? చూడండి, మంచిగా అన్నం తినండి, ఎందుకే ఇంత అందంగా ఉంటారు. అదే చెప్పొచ్చా మా ఆడియన్స్ కి? సో అసలు 15 years అయిపోయిందని చెప్పొచ్చా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా. ఇన్ని ఇయర్స్ రాణించడం అంటే మామూలు విషయం కాదు ప్రీతి గారు. సో హౌ డు యూ ఫీల్? ఏంటి మిమ్మల్ని మోటివేట్ చేసే ఫ్యాక్టర్ ఏంటి? ఇన్ని ఇయర్స్ ముందుకు దూసుకెళ్తున్నారు, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది ఆ సక్సెస్ జర్నీ? సక్సెస్ అని కాకుండా ఓన్లీ జర్నీనే ఎంజాయ్ చేస్తాను నేను జనరలీ. ఆల్సో ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కూడా డెస్టినేషన్ కన్నా జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు కదా. సో ఆ జర్నీ ఆఫ్ 15 years ఏముంది. సో చాలా యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేశాను కదా. ఏజ్ లో స్టార్ట్ చేసి ఉంటారు. నేను 18 లో స్టార్ట్ చేశాను. 17+18 లో స్టార్ట్ చేశాను కన్నడలో. రైట్. సో అప్పటి నుంచి ఆ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు ఈ జర్నీలో నేను ఈ ఇండస్ట్రీలో ఉండి ఏమేమి నేర్చుకున్నాను. సో సక్సెస్, ఫెయిల్యూర్ ఇవన్నీ ఉంటాయి ఇండస్ట్రీలో. ఎంతెంత పెద్ద పెద్ద స్టార్స్ కైనా ఉంటాయి, ఇంకా నాకు ఉండదా. సో అప్స్ అండ్ డౌన్స్ అంటూ ఉంటాయి, ఈవెన్ ఇన్ పర్సనల్ లైఫ్ కానీ మన ప్రొఫెషనల్ లైఫ్ కానీ. సో కానీ ముందుకు వెళ్ళాలి, ఈ జర్నీని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికి మోటివేషన్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి మా డాడీస్ ఇచ్చిన వాల్యూస్ కానీ ఏదైనా, ఇప్పుడు లేడీస్ వీ హ్యావ్ టు బి సెల్ఫ్ డిపెండెంట్ అన్నట్టు. అండ్ సెల్ఫ్ వర్త్ కోసం, నా ఒక సెల్ఫ్ ఎస్టీమ్ కోసం, నాకేం తెలుసో, ఏది మంచిగా చేయడానికి వస్తుందో అది చేయడానికి స్టార్ట్ చేశాను. సో అందులోనే ఇంప్రొవైజ్ అయ్యి నేను డెవలప్ అయ్యి దేవుడు ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి వస్తున్నాను. సో నాకు వచ్చిన ఇది ఒక పని నేను మంచిగా చేసుకుంటూ వెళ్తున్నాను. అది నాకు కుకింగ్ మంచిగా వచ్చుంటే మేబీ నేను 5-star హోటల్లో షెఫ్ అయ్యేదాన్ని. వాట్ ఎవర్ ఐ న్యూ, అందులో ఐ హ్యావ్ టు ఎంజాయ్ ద జర్నీ అన్నట్టు నేను వస్తున్నాను. సో జర్నీ అయితే చాలా బాగుంది. సో వితౌట్ డెస్టినేషన్ జర్నీ చేస్తూనే ఉంటాం. లైఫ్ ఇస్ ద జర్నీ, రైట్? మీరు కన్నడ కాబట్టి మా ఆడియన్స్ కి కన్నడలో ఏదైనా చెప్తారా మీ ఫ్యాన్స్ కి? ಹಾಯ್, ನಾನು ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಪ್ರೀತಿ ಶ್ರೀನಿವಾಸ್. ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ? ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ನನ್ನ ಮೇಲೆ ಹೀಗೆ ಸದಾ ಇರ್ಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ. ಪ್ರೀತಿ అంటే లవ్. ముద్దుగా మంచి ముద్దుగా మాట్లాడుతున్నారు. మీరు ఏ భాష మాట్లాడినా ముద్దుగా అనిపిస్తుంది. ఏమంటారు ఆడియన్స్? కింద కామెంట్ లో చెప్పండి మాకు. సో యా, అయితే ఇండస్ట్రీకి రాకముందు స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా, అవి ఏమైనా గుర్తున్నాయా మీకు? స్ట్రగుల్స్ ఏమైనా? నేను నిజంగా చెప్తున్నా, ఆ చిన్న ఏజ్ లో అంతా అది స్ట్రగల్ అని అనిపించలే. మేబీ ఇప్పుడు కూర్చొని నేను అలా వెళ్ళి ఐ హ్యావ్ టు డూ ద సేమ్ జర్నీ రైట్ నౌ ఇన్ మై కెరియర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్, ఈ ఏజ్ లో అంటే నాకు అది కష్టమే అనిపిస్తుందేమో. ఆ చిన్న ఏజ్ లోనే అందుకే అంటారేమో వీ హ్యావ్ టు స్టార్ట్ బిల్డింగ్ అవర్ కెరియర్ అని. సో అప్పుడు నాకు అంత కష్టం అని అనిపించలే. అప్పుడు ఫ్యామిలీ ఎలా యాక్సెప్ట్ చేశారు? మీరు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను ఇలా వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు, జనరలీ మీరు అంటున్నారు కాబట్టి 15 years బ్యాక్ అంటే పేరెంట్స్ మైండ్ సెట్ చాలా ఆర్థోడాక్స్ ఉంటుంది. అప్పుడు హౌ డిడ్ యూ కన్విన్స్ దెమ్? వాళ్ళ రియాక్షన్ ఏంటి ఫస్ట్? అసలు వాళ్ళు ఇప్పుడు ఏం కన్విన్స్ అవ్వలేదు. ఓకే. కన్విన్స్ అంటే నాకు వచ్చింది నేను నీట్ గా చేసుకుంటూ వెళ్తున్నాను అనేది ఒకటి ఉంది. అదర్వైజ్ ఇండస్ట్రీ అంటే వాళ్ళకి ఏమంత, ఎస్పెషల్లీ ఫర్ మై మదర్, అంత పెద్ద మంచి ఒపీనియన్ అంటూ ఏం ఉండేది కాదు. సో ఇప్పుడు నేను ఇదే చేస్తాను అని పొట్టుతో కూర్చున్నాను కాబట్టి ఇప్పటికీ అంటుంటారు ఏంటా షూటింగ్ టైమింగ్స్, చదువుకున్నాం, మంచిగా చదివించాను, అంత వేస్ట్ అయిపోయింది. చదువుకున్నారు ప్రీతి గారు? నేను మాస్టర్స్ చదివాను, మాస్టర్స్ ఇన్ సైకాలజీ అండ్ MBA ఇన్ హ్యూమన్ రిసోర్స్. అది నేను ఏంటి అందరికన్నా ఏదో ఎక్స్ట్రా చేయాలి, ఇంకా నేను మంచిగా ఉండాలి, మంచి ప్రొఫెషన్ కావాలి అన్నట్టు
కాలేజ్ చేసే వరకు ఐ థాట్ ఐ విల్ డూ యాక్టింగ్ జస్ట్ యాజ్ అ హాబీ, ఊరికే అలాగా చేసుకుందాం అనుకున్నారు. హాబీ పర్సూ చేద్దాము, సైడ్ హాబీలా స్టడీస్ తో పాటు పాకెట్ మనీ వస్తుంది కదా, చేసేద్దాం అన్నట్టు. దట్స్ వై ఐ డిడ్ డబుల్ మాస్టర్స్ ఆల్సో. వావ్. డిగ్రీ అయిపోయాక ఐ వాజ్ వెరీ కీన్ ఆన్ స్టడీయింగ్. సో ఇంకా ఎక్స్ట్రా చేసేయాలి ఏమో, నాకు ఇంకా మంచి పొజిషన్ రావాలి అన్నట్టు డబుల్ మాస్టర్స్ కూడా చేసుకున్నా. వావ్, దట్స్ నాట్ ఈజీ యాక్చువల్లీ. కానీ అది నాకు అటెండెన్స్ ప్రాబ్లం అయ్యేది, అంతా అయ్యేది. ఓకే. నాకు ఈవెన్ ఎగ్జామ్ డే రోజు కూడా నాకు హాల్ టికెట్ ఇవ్వలేదు. అందరూ రాసేస్తున్నారు ఎగ్జామ్స్, ఎగ్జామ్ హాల్లో నన్ను బయటనే నిల్చోపెట్టారు. ఓకే. మీరు షూటింగ్ మానుకొని మరి వచ్చి ఉంటారేమో ఆ ఎగ్జామ్ కి కదా. బట్ స్టిల్ సో వెనక రోజు కూడా షూటింగ్ చేసి షూటింగ్ లోనే చదువుకొని మార్నింగ్ ఎగ్జామ్ కి వెళ్ళాను. ఆ రోజు కూడా నాకు అందరూ ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు వెళ్ళి నిల్చోలే అక్కడ స్టాఫ్ రూమ్ దగ్గర, వాళ్ళు ఇచ్చేస్తారు నీకు హాల్ టికెట్ అని. అలాగే చేశాను. యూ డోంట్ హ్యావ్ అటెండెన్స్, యూ డోంట్ హ్యావ్ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్, అంటే మంచిగా రాయకపోతే యూ కెన్ ఫెయిల్ ఆల్సో, యూ కెనాట్ పాస్ బికాస్ ఇంటర్నల్స్ లేదు నాకు మార్క్స్, అటెండెన్స్ మార్క్స్ లేదు. నాకేం తెలుసో, నేనేం చదువుకున్నానో అవే రాసి రాసి పేజీలు మార్క్స్ తెచ్చుకోవాలి. అలాగే రాయడం కూడా కలనే కదా, అంత కూడా రాయాలి. అలాగే రాసి ఐ గాట్ మై ఇది మార్క్స్, ఐ పాస్డ్ అవుట్. ఏంటి సైకాలజీ అంటే ఇప్పుడు మేము మా మనసులో ఏముందో మీరు చెప్పగలుగుతారా? చెప్పేస్తాను కదా. చెప్పిస్తారా? అమ్మో, జాగ్రత్తగా ఉండాలి ఇంటర్వ్యూ మొత్తం. అలా ఏం లేదు, దానికి అంటూ కొన్ని నార్మ్స్ ఉంటాయి, అవన్నీ మనం ఫాలో అయ్యి అయితే అలాగా ఊరికే చెప్పడం అన్ప్రొఫెషనల్ అయిపోతుంది. ఓకే. అబ్బాయిలు లైనర్స్ ఉంటారే మరి అప్పట్లో, ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే అప్పట్లో ఐ కెన్ ఇమాజిన్ ఎంత బ్యూటిఫుల్ అండ్ స్పెక్టాక్యులర్ ఉండుంటారో. మరి ఏంటి అప్పుడు ప్రపోజల్స్ వచ్చేవా ప్రీతి గారికి? చాలా వచ్చేవి. హౌ డు యూ యూస్ టు డీల్ విత్ ఇట్? నాకు ఎప్పుడు ఎవరు వచ్చినా ఒకటే లైన్, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. నాకు అలాంటి ఫీలింగ్స్ మీ మీద లేదు. మంచి ఫ్రెండ్ లా ఉందా? స్టార్టింగ్ మా ఇంట్లో ఒప్పుకోరు, నాకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని లేదు, అదే స్టాండర్డ్ డైలాగ్, ఎవరు వచ్చినా అదే స్టాండర్డ్ డైలాగ్ చెప్పేవాళ్ళు. అయితే మీకెవరు నచ్చలేదా మరి అప్పుడు? లేదు, నిజంగా నచ్చలేదు. ఓకే. బికాస్ ఫోకస్ అంతా ఇలాగా స్టడీస్ అండ్ షూటింగ్ దాంట్లోనే ఉండింది. రైట్. అప్పటికే ఇంకా పెళ్లి చేసుకోవాలనేది కూడా లేదు. మా అమ్మ ఏం చేసేసారు, డిగ్రీలో ఉన్నప్పుడే ఇంకా పెళ్లి చేసేద్దాం అని అందరూ షూటింగ్కి వెళ్తుంది అని అదొక టెన్షన్ తో పెళ్లి చేసి పంపించేస్తే అయిపోతుందని అప్పటికే ఇంకా మైండ్ కి పెట్టేశారు పెళ్లి చేసేద్దామని. నేను ఇంకా మాస్టర్ చదువుతున్నాను కదా, దాని తర్వాత పెళ్లి చేసుకుంటానని స్ట్రిక్ట్ గా 2 years పోస్ట్పోన్ చేశాను. మీకు అప్పటికి ఇష్టం లేదు, రైట్? పెళ్లి అని సెటిల్ అయిపోవాలని లేదు, చూద్దాం, బిగ్ రెస్పాన్సిబిలిటీ కదా. మంచిగా కొంచెం సంపాదించుకొని నాకు నేను అన్ని ఇండిపెండెంట్ గా ఉండి తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దామని చూశాను. కానీ అదే ఆ టైంకి ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్న మా ఆయన్ని కలవడము. వావ్. మరి ఆయనకు చెప్పలేదా మళ్ళీ నాకు ఇప్పుడు టైం కావాలి అది ఇదని ఏం చెప్పలేదా? హౌ డిడ్ యు అప్రోచ్ టు లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్, అంటే కన్నడిగా ఆయన కూడా. కన్నడ కాదు, తెలుగు. వాళ్ళు గౌరీబిద్నూర్ అని అనంతపూర్ దగ్గర. నేను కన్నడనే. వాళ్ళకి ఇప్పుడు చాలా ప్రౌడ్ ఫీల్, తెలుగు మాట్లాడతాను నేను అని. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు తెలుగు. అప్పుడు నేను తెలుగులో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ తెలుగులో మాట్లాడినా అందరూ వచ్చి నాతో మాత్రం కన్నడలో మాట్లాడేవాళ్ళు. నేను వాళ్ళ తెలుగుని చూస్తే ఇప్పటికీ నేను వాళ్ళని టీజ్ చేస్తాను, మీదంతా ఆ తెలుగు, నాది హైదరాబాద్ తెలుగు. సో ఫస్ట్ వచ్చి మీ హస్బెండ్ ప్రపోజ్ చేసినప్పుడు ఏం చెప్పారు? టైం కావాలన్నారా? ఎలా మీరు తీసుకున్నారా ప్రపోజల్ ని? ఇంకా మేము మాట్లాడుకుని అర్థం చేసుకుందాం ఒకరినొకరిని అని అనుకుంటున్నాము. ఆ లోపు మా అన్నయ్య నా మొబైల్ చూసి మెసేజ్లు చూసి అంతా చూసి మా మమ్మీకి చెప్పేస్తే, మా మమ్మీ ఎలా అంతా చేస్తున్నావు, ఇవన్నీ ఎందుకు, చేసేద్దాం, పెళ్లి చేసేద్దాం. ఓకే, ఈయననిచ్చే పెళ్లి చేద్దాం అనుకున్నారుగా ఫైనల్ గా అయితే. ఓకే. సో అంటే తెలుసు మా మమ్మీకి, వాళ్ళందరూ మా ఫ్యామిలీ సర్కిలే. సో తెలిసిన అబ్బాయి కాబట్టి చదువుకుంటే చాలు, మంచిగా చదువుకున్నాడు. లవ్ వరకు ఓకే, పెళ్లి తర్వాత కొంతమంది కంప్లైంట్ చేస్తారు హస్బెండ్స్ చేంజ్ అయిపోతారు అని. మీ లైఫ్ లో ఏమైనా జరిగిందా అలా? అభిప్రాయాల భేదాలు కానీ లేదా ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఇలాంటివి మ్యారేజ్ లైఫ్ లో ఎలా చూసారు? లవర్ గా ఉన్నప్పుడు మీ హస్బెండ్ ఒకటి, పెళ్ళైన తర్వాత ఎలా ఉండేవారు? నేను నిజంగా చెప్తున్నాను, నేను చాలా ఇన్నోసెంట్ గా ఉండేదాన్ని. నాకు అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అవి ఇవి అని ఏం ఉండేది కాదు. నేను చాలా ట్రబుల్ ఫ్రీ పర్సన్ యాజ్ ఇట్ ఈస్. ఈవెన్ నౌ
నేను ఎవరిని ట్రబుల్ చెయ్యను. Wow, వాళ్ళు నన్ను మంచిగా మాట్లాడాను, మంచిగా చూసుకుంటే ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్. సో నాకు ఏమంత ప్రాబ్లమ్స్ కూడా కనిపించేవి కాదేమో. Wow. అందుకే అంటారేమో చిన్నప్పుడే పెళ్లి చేసేయాలి అమ్మాయిలకి, అలాగే అడ్జస్ట్ అయిపోతారు అని. ఆ ఏజ్ లో మా మమ్మీ నాకు చెప్పి పంపించింది, నువ్వు మంచిగా బ్లెండ్ అవ్వాలి ఫ్యామిలీకి. ఏ ఏజ్ లో పెళ్లి చేసుకున్నారు? 21. వా, చిన్న ఏజ్ కదా. అప్పుడు నాకు ఇంకా, నేను నా స్కూల్లో అందరికన్నా 1 year జూనియర్. ఎందుకంటే మా అన్నయ్య నా కజిన్స్ అందరూ స్కూల్కి వెళ్తుంటే నేను స్కూల్కి వెళ్ళాలి అని చెప్పానని నన్ను 1 year అడ్వాన్స్ గా, అప్పుడంతా ఇంత రూల్స్ ఉండేది కాదు. ఇన్ని ఇయర్స్ కంప్లీట్ అయితేనే ఏవేవో కొత్త రూల్స్ వచ్చేసాయి. అప్పుడు నన్ను 1 year బిఫోరే స్కూల్ కి వేసేసారు. ఆ తర్వాత అదే 21 కి నేను మాస్టర్స్ ఇంకా కంప్లీట్ అవుతున్నాను అన్నప్పుడు బిఫోర్ ఎగ్జామ్స్ మాట్లాడుకొని చిన్నగా ఎంగేజ్మెంట్ లాగా చేసేసి పెళ్లి అంటే ఆఫ్టర్ ఎగ్జామ్ అయ్యాక పెళ్లి చేసి, అప్పటికి సీరియల్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, చేస్తున్నాను. మా ఆయనకి తెలుసు షూటింగ్ అప్పుడు నేను he షూటింగ్ was not having any objection that time. నథింగ్ అట్ ఆల్. ఈవెన్ నౌ హీ ఈస్ వెరీ హ్యాపీ అబౌట్ మీ బీయింగ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. అమేజింగ్ సపోర్టివ్ హస్బెండ్ అన్నమాట. ఎప్పుడు నేనే యాక్చువల్ గా నేను పెట్టుకున్న రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ మై హస్బెండ్ హెస్ నెవర్ రెస్ట్రిక్టెడ్ మీ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ. ఇలా చెయ్యకు, అలా చేయకు, ఆ డ్రెస్ వేసుకోకు, ఈ డ్రెస్ వేసుకోకు అని ఏది చెప్పలేదు. నాకు నేను వేసుకున్న బార్డర్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ హీ నోస్ వాట్ ఐ ఫాలో అని. సో అలా ఎప్పుడు ఈ గురించి మాత్రం పాపం వేరే అమ్మాయిలకి నేను వినుంటారు జనరల్ గా, పెళ్లికి ముందు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అది అంటారు. ఈవెన్ యాక్టింగ్ లో కూడా అంతే. అంటే నాకు తెలిసిన లిమిట్స్ లో ఎంతవరకు, ఇప్పుడు నాకు సీరియల్స్ లో హీరోతో ఏదైనా సీన్స్ ఉన్నా సీన్ నేను చేసేసి వచ్చేస్తాను. నాకు ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు, ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, ఏమీ చేయలేదు. చూసారు, చాలా ఎపిసోడ్స్ వరకు చూసారు ఇంతకు ముందు నేను చేసిన సీరియల్స్ లో అంతా. నన్ను ఎప్పుడు ఏది అలాగా ఇలా చెయ్యకు, అలా చెయ్యకు అని చెప్పలేదు. ఎందుకంటే హీ నోస్ నేనే ఎంతవరకు చేస్తాను, నా లిమిటేషన్స్ ఏంటి, నా బౌండరీస్ ఏంటి అని హీ ఓన్లీ నోస్. నేను అది దాటి వెళ్ళను అని తెలుసు కాబట్టి నాకు అలా రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఈజీ అయిపోయింది ఆఫ్టర్ మ్యారేజ్, ఇంకా ఈజీ. బికాస్ సపోర్టివ్ హస్బెండ్ దొరకడం కూడా కష్టమే ఈ ఇండస్ట్రీలో, స్పెషల్లీ అమ్మాయిలు ఉన్నప్పుడు. మా మమ్మీ కొంచెం టెన్షన్ తగ్గింది. ఉంటుంది కదా ఏ తల్లికైనా, పెళ్లి చేసేయాలి, పెళ్లి చేసుకొని మంచిగా ఉండి తర్వాత నీ మొగుడు ఏం చెప్తే విని నేనే చేసుకో, నాకంటే ఇది వద్దమ్మా అనే చెప్పేసారు క్లియర్. మరి ఇన్లాస్ ఏంటి, మంచిగా కుదిరిందా మీ బాండ్ ఇన్లాస్ కి? అంటే సీరియల్స్ లో మీకు టైం బిజీ స్కెడ్యూల్, మళ్ళీ ఇంటికి రావాలి, ఇంట్లో చూసుకోవాలి, వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు ఇన్లాస్? మా అత్తయ్య ఉంటారు, మా మామయ్య గారు లేరు. సో వాళ్ళు చాలా బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్ ఓన్లీ హీ హ్యాడ్ పాస్డ్ అవే. సో మా అత్తయ్య గారు పాపం, షీ ఆల్సో లైక్స్ టు వాచ్ మీ ఆన్ టెలివిజన్. వాళ్ళంతా సీరియల్ బాగా చూస్తారు. సో ఇంకా మా కోడలే వస్తుంది అంటే షీఈస్ హ్యాపీ. ఆడవాళ్ళకి ప్రత్యేకించి సీరియల్స్ అంటే ఎంతో పిచ్చి ఉంటది, టీవీలో ముందు అతుక్కొని పోయి కూర్చొని ఉంటారు. సో అట్లాంటిది మా కోడలే టీవీలో వస్తుందంటే షీ మస్ట్ బి వెరీ హ్యాపీ. ఎవరు నాకు ఇది అపోజ్ చేయలేదు. సో వన్స్ పెళ్లి తర్వాత మళ్ళీ కిడ్, మీకు ఒకటి ఇన్స్టాగ్రామ్ చూసాను నేను, 1/1/2018 అని పెట్టారు. హౌ స్పెషల్ వాజ్ ఇట్? అంటే ప్రతి అమ్మాయికి అమ్మ అవ్వాలని ఒక ఇది ఉంటది. సో మీకు ఎలా అనిపించింది? హౌ స్పెషల్ వాజ్ దట్ మూమెంట్? చాలా స్పెషల్ అసలు. మదర్హుడ్ ని ఎంజాయ్ చేయడం ఒక వరం నిజంగా. అవునా? ఓకే. నాకు తెలియకు, అంటే ఊరికే అలాగా షూటింగ్స్ అని బిజీ ఉండి, ఎప్పుడైతే నాకు ఐ హ్యావ్ టు గెట్ కన్సీవ్డ్ అని డిసైడ్ అయ్యాను, గాడ్స్ గ్రేస్ అన్ని హెల్దీగా షూటింగ్ చేస్తూనే. వావ్, ఓకే. అప్పటికి షూటింగ్ కంటిన్యూ చేశారా? 9 months కంటిన్యూ చేశారా? 8 months, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఫిట్ టు ఫ్లై సర్టిఫికేట్ ఉండాలి, ట్రావెల్ చేయాలంటే ఎవ్రీ టైం బెంగళూరు కి. 32 weeks వరకు చేశాను, బికాస్ ఫిట్ టు ఫ్లై సర్టిఫికేట్ అప్పుడే. ఆఫ్టర్ దట్ వీఆర్ నాట్ సపోజ్ టు ట్రావెల్ అని. రైట్. సో అప్పుడు వరకు చేసి సీరియల్ కంప్లీట్ చేసుకుని ఆ 1.5 months ఇంట్లో ఉన్నాను. November 11th ఏమో, నేను November 11th 12th వరకు ఇక్కడే ఉన్నాను. Jan 1st నా కొడుకు పుట్టారు. సో నా బర్త్డే Jan 3rd యాక్చువల్లీ. Jan 3rd వస్తే బాగుంటది కదా అని అనుకున్నా, కానీ Jan 1st వచ్చేసాడు. Jan 1st ఇస్ మై బ్రదర్స్ బర్త్డే ఆల్సో, న్యూ ఇయర్ ఆల్సో. సో అన్ని కలిసి వచ్చే స్పెషల్ మూమెంట్స్. కానీ ఎప్పుడెప్పుడు చూసేస్తాను ప్రెగ్నెన్సీలో కూడా. ఐ వాంట్ టు సీ మై బేబీ అని చాలా ఉంది. అంటే
ఎవరినైనా చూడ్డానికి ముందు వాళ్ళని లవ్ చేస్తామా అంటే ఇది. బాగా చెప్పారు. ఈవెన్ బిఫోర్ సీయింగ్ ద బేబీ యు నో యు లవ్ ద బేబీ. అదే అమ్మ అంటే అమ్మ దట్స్ ద బాండింగ్, దట్స్ ద కనెక్షన్. అండ్ ఆ చిన్న టీనేజ్ లో గానీ ఆ యంగ్ ఏజ్ లో గానీ కొన్ని మనకు ఇంట్లో మా అమ్మ దగ్గర కొన్ని గొడవలు ఉంటాయి. కొన్ని మనకు ఏదో అపోజ్ చేస్తాము, ఏదో మాట్లాడుతూ ఉంటాం కదా. అప్పుడు మనకు ఆ నేను వాల్యూ చాలా గుడ్ గర్ల్. ఇప్పటికీ మా అమ్మని అడిగితే నా కూతురు చాలా మంచిది, ఒక్క రోజు కూడా నన్ను ఏది ఇబ్బంది పెట్టలేదు అని ఇప్పటికీ అంటారు. కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కదా టీనేజ్ లో. అప్పుడు నేను మా అమ్మని ఎప్పుడు అలాగా మా డ్రెస్ వేసుకో ఈ డ్రెస్ వేసుకొని మా అమ్మ తిడితే నీకు తెలీదు, నీకేం తెలీదు, నాకు ఇది ఇష్టము అని అప్పుడు చెప్పిన అదన్నీ నాకు ఎంత వరకు కరెక్ట్, ఎంత ప్రొటెక్టివ్ గా ఒక పేరెంట్స్ మమ్మల్ని చూసుకోవాలనుకుంటారు. అప్పుడు అర్థం అవుతుంది. ఆఫ్టర్ ఐ బికేమ్ ఎ మదర్ నాకు లవ్ ఉంది, మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ హర్ బియాండ్, ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది ఆ ప్రేమ. అంటే మా అమ్మ అప్పుడు నాకు అనిపించింది ద ట్రూ ఫీలింగ్ ఆఫ్ మదర్, వాట్ దే థింక్ అబౌట్ అని. అప్పటి వరకు నిజంగా నాకు తెలియలే, ఎలాగో అలా పెరిగిపోయాము, ఏదో మా పని మా చదువులు అని చూసుకుంటాము. అప్పుడు నాకు అర్థమైంది బీయింగ్ ఎ మదర్ ఇస్ సచ్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది, దట్ కనెక్షన్, దట్ బాండింగ్ ఎవరి మీద రాదు. సో మదర్హుడ్ అయితే నేను చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. నేను అందరికీ చెప్తాను కూడా, ఇట్స్ దట్ పర్సనల్ చాయిస్ టు హ్యావ్ ఎ కిడ్ ఆర్ నాట్. రైట్. అవును. ఇప్పుడు ఒక్కొక్కరు దే వాంట్ టు బి ఎ పెట్ పేరెంట్ అండ్ దే సే అసలు ఈ మధ్యన పిల్లలు కనాలంటే కూడా ఆలోచిస్తున్నారు. దే సే ఐ డోంట్ వాంట్ బేబీస్, ఓన్లీ మేము ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఉంటాం అంతే, చాలు వరల్డ్ అది ఇది అని అంటారు. దట్స్ దేర్ చాయిస్. బట్ నేనేమంటాను, అందరికీ నేను అదే చెప్తాను, ఒక్క చిన్న ఆలోచన తీసుకొని ఒక ఛాన్స్ అయినా తీసుకోవచ్చు. బికాస్ ఇట్స్ అట్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ టు ఎంజాయ్ ద మదర్హుడ్. సో అన్ని ఎంజాయ్ చేయాలనుకుంటాము. నేను ఐ వాంట్ టు ట్రావెల్ ద వరల్డ్ అనుకుంటాము, నేను ఇంకొక ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారు, లైఫ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇది కూడా అంతే, అదే మంచి ఎక్స్పీరియన్స్. ఐ థింక్ డబ్బులతో ఎవ్రీథింగ్ ఉంటదేమో ఆ ఫీల్. ట్రావెల్ కన్నా డబ్బుల కన్నా దేనికైనా ఇది ఒక వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటదని నేను అనుకుంటాను. బికాస్ నేను చేశాను కాబట్టి వాళ్ళకి ఆనందం ఉండాలి అన్నట్టు. ఇట్స్ దేర్ చాయిస్ అగైన్. కానీ ఎప్పుడు అనుకోలేదా, అరే ఇప్పుడు బేబీ వచ్చేస్తే మళ్ళీ గ్యాప్ పడిపోతుందేమో, మళ్ళీ నాకు ఆఫర్స్ రావేమో, ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మళ్ళీ షూటింగ్ కంప్లీట్ చేయడం కూడా ఒక టాస్క్, వాళ్ళకి చెప్పుకోవాలి, వాళ్ళేమంటారో, ఇవన్నీ మైండ్ లో రన్ అయ్యాయా మీకు? హౌ డిడ్ యు డీల్ విత్ ఇట్? దిస్ ఇస్ ద న్యాచురల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఎనీ లేడీ హ్యాస్ టు గో త్రూ. ఫర్ ఎనీ లేడీ ఎప్పటికైనా ఇది అవ్వాల్సిందే అనేది నాకు తెలుసు. కానీ ఒక మంచి ఏజ్ లో ఉన్నప్పుడు, హెల్త్ అంతా సహకరించినప్పుడు అది అయిపోతే ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా. నాకు షూటింగ్స్ చేశాను, అప్పటికి షూటింగ్స్ వెరీ టైర్సమ్, చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా టైమింగ్స్ అంతా ఎస్పెషల్లీ మన లేడీస్ కి బయాలజికల్ క్లాక్ తిరుగుతూ ఉంటుంది అంటారు. అండ్ ఇట్స్ మనకి ఎంత కష్టం అంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ, వీ హ్యావ్ టు సీ ఆర్ లుక్ ఆఫ్టర్ అవర్ కెరియర్స్, అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి అంటే ఏదో ఒక దగ్గర ఏదో గ్యాప్ మీద అయిపోతుంది మాకు. బట్ ఐ న్యూ ఫర్ ఎవర్ ఐ కెనాట్ బి యాక్టింగ్, ఎప్పుడో ఒక రోజు బ్రేక్ తీసుకోవాలి కదా, మంచిగా హెల్దీగా ఉన్నప్పుడే చేసేసుకుంటే బాగుంటుంది అని. సో నేను హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా నేను రామసీత సీరియల్ చేశాను, 1000 ఎపిసోడ్స్ పైన చేశాను. ఆ సీరియల్ చేసేటప్పుడు కూడా నేను అనుకున్నా దిస్ ఇస్ మై లాస్ట్ సీరియల్ అనుకుంటా, నేను ఇంకా మళ్ళీ రాను. అందరికీ చెప్పేశాను, లాస్ట్ డే నన్ను సెండ్ ఆఫ్ చేశారు బాగా. ఆ రోజు ఏడ్చుకుని నేను ఇంకా మళ్ళీ రాను హైదరాబాద్కి, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అంతే ఇంకా అని. వాళ్ళందరూ చెప్పారు, లేదు నువ్వు మళ్ళీ వస్తావు, నీకు మళ్ళీ అవకాశం వస్తుంది, ఇక్కడే వస్తుంది, నీ కొడుకుతో వచ్చి చేస్తావనే చెప్పారు. అది చూస్తే నాకు సెకండ్ మంత్ లో కాల్ వచ్చింది, నా బేబీ సెకండ్ మంత్ పుట్టిన సెకండ్ మంత్ కి ఫిబ్రవరిలో ఫెబ్లో కాల్ వచ్చింది, ఇలా సీరియల్ చేయబోతున్నాం. నాకు అప్పటికి ఇంకా ఏ సీరియల్ అది? గంగమ్మ. సో అప్పటికి నన్ను అడిగితే లేదు నేను కొంచెం లావ్ అయిపోయాను ఇప్పుడు, అంతే కదా అది ఉంటది, ఇంకా బేబీ ఫ్యాట్ అంతా అలాగే ఉంటుంది కదా, పైగా మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం ఆ టైంలో. అవును. సో కష్టము, లేదు రాలేను అని. లేదు వస్తే మీ మమ్మీతో రండి, మీ మమ్మీతో కలిసి బాబుని తీసుకొని రండి, పర్లేదు, లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అని గంగమ్మ సీరియల్ చేశాను. ఒప్పుకున్నాను. ఒప్పుకోవడానికి ముందు కూడా
నేను మా ఆయన్ని అడిగాను ఇలా బాబుని తీసుకెళ్ళాలి ఎందుకంటే మా మమ్మీ కూడా కావాలి నాకు ఆ టైంలో. ఆఫ్ కోర్స్ ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, మా హెల్ప్ మమ్మీ ఏంటంటే లేదు 3 months వరకు బయట అడుగు పెట్టొద్దు అంటే. అవును, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో 3 months వరకు నో గోయింగ్ అవుట్ సైడ్. అప్పుడు కూడా ఆ తర్వాత కూడా నీకేం అవసరం లేదు, ఎందుకు చెయ్యాలి నువ్వు అన్నట్టు. కానీ ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ రావు కదా. సరే అన్ని చూసి మంచిగా చూసుకుంటాను అంటున్నారు కదా, సో వై డోంట్ ఐ టేక్ అ ఛాన్స్ అన్నట్టు. కానీ ఇంట్లో కూడా సపోర్టివ్ గానే ఉన్నారు. నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యి, నీ ఇష్టం, బ్యాలెన్స్ చేయగలుగుతావా అని. కొంచెం టైమింగ్స్ లో కొంచెం బాగానే చూసుకున్నారు, నో కంప్లైంట్స్ అబౌట్ దట్. కొంచెం కన్సిడరబుల్ గా నాకు మంచిగా చూసుకొని. సో మొత్తానికి సెకండ్ మంత్ నుంచే ఓకే లేదు, సెకండ్ మంత్ నుంచి రాలేదు. ఐ సైడ్ ఐ కెన్ ఓన్లీ జాయిన్ ఫ్రమ్ April or May అని. ఓకే, సో అది మేలో స్టార్ట్ అయింది. ఆఫ్టర్ కంప్లీటెడ్ 3 months. అమేజింగ్. 4th month 5th month బేబీని తీసుకొచ్చాను. సో అప్పుడు స్టార్ట్ చేసి అలాగా మళ్ళీ వెళ్తూ ఉండేది. వావ్ వావ్ వావ్. ఆ తర్వాత ఐ హ్యాడ్ ఓన్లీ టేకన్ అ బ్రేక్ బికాస్ మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు అప్పటికి. సో మమ్మీను చూసుకొని బాబును చూసుకునేది కష్టము, మా మమ్మీ బాబును చూసుకునేది కూడా కష్టము, అంతంతా ట్రావెల్ చేసి అని చెప్పి కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటున్నాను అని చెప్తే ఛానల్లో కూడా వాళ్ళు కూడా అన్నారు సరేలే ఓకే, వన్స్ యూ పుట్ యువర్ బేబీ ఇన్ టు ద స్కూల్ అప్పుడు కొంచెం ఫ్రీ అవుతారు, అప్పుడు చూద్దాము అన్నట్టు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రీతి గారు. అండ్ ఎందుకంటే కెరియర్లో మన కెరియర్తో పాటు మన గ్లామర్, మన ఫిట్నెస్ ఇవన్నీ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దట్ ఈవెన్ ఆఫ్టర్ ద బేబీ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. హౌ డిడ్ యూ ఫేస్ దట్ ఛాలెంజ్? ఏం చేశారు మీరు? ఫిట్నెస్ ఇప్పుడు కూడా ఎంతో ఫిట్గా ఉన్నారు, అప్పటి నుంచి ఎలా మీరు ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టారు? అటు బేబీను, ఇటు కెరియర్, హౌ డిడ్ యూ మేనేజ్ దట్? ఇట్స్ ఆల్ అబౌట్ చాయిస్ అండ్ మేకింగ్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. రైట్. అన్నిటికీ డివైడ్ చేసుకోవాలి టైము. సో ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, ఎక్కువ నేను చేసేది నేను చేస్తాను, నాకు ఎంత నా మాక్సిమం ఈజ్ నాట్ యువర్ మాక్సిమం. మై ఆప్టిమం బెస్ట్ నేను ఒక దగ్గర ఇస్తూ ఉంటాను. వర్క్ దగ్గర కానీ ప్రొఫెషనల్గా యాజ్ అ మదర్ నేను ఏం చెయ్యాలి, అదైనా ఏదైనా నేను ఇంత చేయగలను, ఇంత చెయ్యాలి అని చేస్తాను. అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే వర్క్ విధంగా కానీ నేను చేయలేను. అట్ వర్క్ ఆల్సో ఐ నో చాలా స్ట్రెస్ఫుల్ ఇండస్ట్రీ ఇది. టైం అంటేనే మనీ, రోల్ అవుతూ ఉండాలి కెమెరా, రోల్ స్టాప్ చేయకూడదు. హెక్టిక్ గా ఉంటుందా? మార్నింగ్ స్టార్ట్ అయితే ఎప్పుడు అయిపోతుందో తెలియదు అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? నిజంగా ఎప్పుడైపోతుందో తెలియదు, కానీ ఇప్పుడు 9 to 9 అని పెట్టారు రూల్స్. 9 to 9 ఇస్ అ రోలింగ్ టైం, వీ హ్యావ్ టు బీ ప్రెసెంట్ అని. కొంచెం నేను అందుకే గ్రేస్ టైం తీసుకుంటాను. అట్లీస్ట్ నా ఇన్ని ఇయర్స్ చేసుకుంటూ వస్తున్నాను, అదొక్క ప్రివిలేజ్ అయినా నాకు ఉంటుంది అని నేను కొంచెం లేట్ వెళ్తాను. ఆ టైంకి నేను కొంచెం నేనేం సెల్ఫ్ కేర్ చేసుకోవచ్చు అవన్నీ చేసుకుని ఐ విల్ గో. అండ్ మధ్య మధ్యలో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ షూటింగ్ లో ఉంటే, బెంగళూరులో షూటింగ్ లో ఉంటే బాబు వచ్చేస్తాడు లొకేషన్ కి. అక్కడ 10 years అనుకుంటే బాబు 8.5. ఓకే. ఇప్పుడు మళ్ళీ అక్కడే హోంవర్క్ చేపిస్తాను, అక్కడ లాన్ లో ఆడుకుంటూ ఉంటాడు, నాకు కళ్ళ ముందు ఉంటాడు. అప్పుడు అక్కడ వర్కౌట్ ఎలా ఉంటుంది మీ డైలీ రొటీన్ సీరియల్స్ ఉన్నప్పుడు? షూట్ ఉన్న రోజులు చాలా వరకు వర్కౌట్ చేయడానికి కష్టం. కొంచెం స్ట్రెచెస్ అది చేసుకుంటాను అంతే, మినిమం ఏం చెయ్యొచ్చు అది. లేదంటే ఐ వర్క్అవుట్ జిమ్ లో నేను స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటాను. రన్నింగ్ అది కొంచెం కష్టం నాకు, కార్డియో కొంచెం ఎందుకో అది మైండ్ లో లేదు. కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోవాలి. యాక్చువల్ గా ఆల్ లేడీస్ కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోవాలి, సో అది చేసుకుంటాను. ఆల్సో హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్, హెయిర్? Looking so beautiful. That's what I told you when I met you right now, right before. Thank you so much. సెల్ఫ్ కేర్ అండి. ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ లో అందరికీ తెలుసు ఏది మంచిది ఏది మంచిది కాదు అని. వి ఆల్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్. కానీ మేము తెలియకుండా బ్యాడ్ ఎందుకు ఆప్షన్ చేసుకుంటారో కొంతమంది, నాకు తెలియదు. సో ఫర్ గుడ్ స్కిన్ వాట్ వి రిక్వైర్ గుడ్ స్లీప్. మంచిగా పడుకోవాలి, మంచిగా పడుకుంటాను. చిన్న చిన్నగా స్కిన్ కేర్ ఏమైతే చేయొచ్చో చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు చేసిన అలవాటు, ఈ పసుపు అండ్ సన్ఫ్లవర్ అవన్నీ మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవడం. ఇప్పటికి వేసుకుంటుంటారా?
ఓకే ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మాకందరికి తెలుసు ఇన్స్టాగ్రామ్ లో అవును, మీకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కదా. ప్రమోషన్స్ విధంగా కాదు కానీ నేను రివ్యూస్ చూసి లేదా నా ఫ్రెండ్స్ సజెషన్స్ లో చూసి కొంచెం ఆ స్కిన్ కేర్ నైట్ క్రీమ్ ఒకటి రాసుకోవడం, మంచిగా మేకప్ తీసేసి ఫేస్ వాష్ చేసుకొని క్లెన్స్ చేసుకొని టోనర్ వేసి తర్వాత ఒక నైట్ క్రీమ్ మంచిది వేసుకుని పడుకుంటాను. అంతే తప్ప అదర్వైజ్ ఇట్స్ ఆల్ దేవుడిచ్చింది, నాదేం లేదు. నేను ఎలా ఉన్నాను అనేది అది నా క్రెడిట్ కాదు, దట్ ఈస్ గాడ్ క్రెడిట్ అంతా గాడ్ కి అండ్ ఫర్ మై ఫాదర్ మదర్. మరి ఇంత అందంగా ఉన్న ప్రీతి గారిని మేము ఎందుకు ఇంకా సినిమాల్లో చూడట్లేదు? ఆఫర్స్ వచ్చున్నాయా, మీరు రిజెక్ట్ చేశారా, ఏం జరిగింది? ఆఫర్స్ వచ్చింది ముందు, బిఫోర్ అంతా. అప్పటికి నాకు ధైర్యం లేదు తీసుకోవడానికి, భయం ఉండేది. అప్పటికి సీరియల్స్ లో అయితే ఫుల్ బిజీగానే ఉండేదాన్ని. ఆ తర్వాత ఇప్పుడు నాకు చూస్తే వస్తున్నాయి కానీ అది ఫైనలైజ్ అవ్వట్లేదు, ఎందుకో తెలీదు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మంచి క్యారెక్టర్స్ చేద్దామని ఉంది మైండ్ లో. కానీ సీరియల్ చేస్తున్నారు అనగానే దిల్ టేక్ బ్యాక్ స్టెప్, అది ఉండేది. నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా అదే చెప్పాను. రైట్, సీరియల్ చేస్తున్నాం అంటే వద్దులే అనుకుంటుంటారా అని అనేస్తారు సినిమా వాళ్ళు. సో వాళ్ళు ఏ దృష్టిలో వాళ్ళు చెప్తారో నాకు తెలీదు. బట్ అవకాశం వస్తే నిజంగా మంచిది చేయాలి, మీరు ఇప్పించండి మంచి అవకాశం, నేను మంచిగా చేసి చూపిస్తాను. డెఫినెట్లీ ఇది చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే మా ప్రీతి గారికి మంచి రోల్ ఇవ్వండి. అండ్ మేము ఆమెని మంచి రోల్లో చూడదాం అనుకుంటున్నాం, స్క్రీన్ మీద కూడా, పెద్ద స్క్రీన్ మీద కూడా, బుల్లితెరతో పాటు. నాకు ఇది ఒక 100 మంది పైన చెప్పుకుంటారు, మేడం మీరు చేయండి, మీరు సినిమా చేయాలి. నేను ఇంకా యంగ్ గా ఉన్నప్పుడు అర్రే ఇది సినిమా ఫేస్ కట్, సినిమా ఫిగర్, నువ్వు సీరియల్ ఎందుకు చేస్తున్నావు అని. ఏ రోల్ చేయాలని ఉంది మీకు? నెగిటివ్ మంచి పాజిటివ్ రోలా? మంచి క్యారెక్టర్, నేను చెప్పాను కదా నా బౌండరీస్ లో ఆపరేట్ చేసుకుని మంచిగా ట్రెడిషనల్ క్యారెక్టర్స్ ఇష్టం నాకు. కానీ ఈ మధ్య కాలంలో సినిమాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని క్యారెక్టర్స్ ని ఏదో పెట్టాలని మాత్రమే పెడుతున్నారు అంటూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈజ్ ఇట్ ట్రూ? మీరు చూసిన ఇండస్ట్రీ కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి ఒక ఫార్ములా ఉండి సినిమా తీస్తే బాగుంటది అని ఉంటది. డెఫినెట్ గా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు వేరే సపోర్టింగ్ ఉన్న క్యారెక్టర్స్ కి కొంచెం తక్కువే ఉంటది ఇంపార్టెన్స్. ఎందుకంటే వాళ్ళ స్టార్స్ వాళ్ళ స్టార్డమ్ పొందాలంటే ఎంతో కష్టపడి ఉంటారు కదా. సో అలాంటప్పుడు వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ అంతే స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి అని మేము అడగడం కూడా తప్పైపోతుంది. అందులో నేను రీసెంట్ గా పెద్ద మూవీ చూసాను, నాకు అనిపించింది నిజంగా సినిమా బాగానే ఉంది. అంటే ఐ డోంట్ నో వై ఆ మిక్స్డ్ రివ్యూస్ వచ్చింది అని నాకు తెలియదు, కానీ నాకు నిజంగా సినిమా నచ్చింది. అంటే ఒక్క పెద్ద సూపర్ స్టార్ కొడుకు అయిన రామ్ చరణ్ గారు ఎంత కష్టపడి, ఎంత హార్డ్ వర్క్ చేసి ఫోకస్ చేసి ఆ క్యారెక్టర్ కోసం వాళ్ళు ఏం చెయ్యాలో అన్ని రెడీ అయ్యి చెయ్యాలి. ఐ రియల్లీ అడ్మైర్ దట్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇప్పుడు నేను చేయగలుగుతున్నా అంటే మీకు ఐ డోంట్ నో, నేను పుట్టింది, నా బ్యాక్గ్రౌండ్ వేరే, నేను అంత హార్డ్ వర్క్ చేసినా నాకు అవకాశం వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళకి వచ్చినప్పుడు అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు అప్రిషియేట్ కదా, నాకు అనిపిస్తుంది. సో మాకు ఏం కావాలో ఏమి రావాలని ఉందో దేవుడు అది ఎప్పుడైనా ఇచ్చేస్తాడు. సో లెట్ మీ వెయిట్ ఫర్ దట్ అని. ఇంకొకరికి అవకాశం దొరికింది, అది మంచిగా చేసింది, ఐ డెఫినెట్లీ హ్యాపీలీ అప్రిషియేట్. రైట్, నిజంగా నాకు చాలా నచ్చింది నాకు పెద్ద మూవీ. అంటే ఆ హీరోయిన్ మీద కూడా చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి కదా, డైరెక్టర్ ఇలా చూపించారు అలా చూపించకుండా ఉండాల్సింది అంటూ చాలా మంది. సింగర్ సునీత గారు కూడా ఏదేదో చెప్తూ ఉన్నారు. అది ఒక స్టోరీ వాళ్ళ స్టోరీని వాళ్ళ స్టోరీలో వాళ్ళ హీరోయిన్ వాళ్ళు ఎలా చూపించాలనుకున్నారు అది వాళ్ళ సినిమాని సినిమాగానే చూస్తాను నేను. కానీ ఆ సినిమాకి కావాల్సిన హార్డ్ వర్క్ చేస్తారు కదా, దట్ ఈస్ రియలీ రియలీ వెరీ, అంటే దాన్ని అప్రిషియేట్ చెయ్యాలి మనం. అంటే నిజంగా నేను రీసెంట్ గా కూడా నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, నేనేమైనా అంత పెద్ద స్టార్ ఏమైనా అంటే చిరంజీవి గారు కొడుకో ఏమైనా అయ్యి ఉంటే నేను ఇంత కష్టపడేదాన్ని కాదేమో, ఎందుకు ఇంత కష్టపడాలి అంత ఉండి అని నేను అనుకున్నా. కానీ అక్కడ ఉండి వాళ్ళు అంత కష్టపడుతున్నారు క్యారెక్టర్ కోసం అంటే గ్రేట్. మీ బిజీ స్కెడ్యూల్లో టైం దొరుకుతుందా ఫ్యామిలీకి ఇవ్వడానికి కానీ ఇలా సినిమాలు చూడడానికి కానీ? హౌ డు యు టేక్ టైం? చేసుకుంటాను, దొరికే ఒక్క రోజులోనే. మీకు కూడా వీక్లీ వన్స్ ఆఫ్ లాగా ఉంటుందా? లేదు, మాకు డేట్స్ కదా, మంత్లీ ఇన్ని డేస్ అని ఉంటుందేమో. అవునవును, మంత్లీ ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ నేను ఇక్కడ పని చేస్తాను, సెకండ్ అండ్ ఫోర్త్ వీక్ అక్కడ కన్నడలో చేయాలి. సో మధ్యలో వచ్చిన గ్యాప్స్ లో
నాకు కొంచెం టైమింగ్స్ నేను అందరి దగ్గర టైమింగ్స్ వెరీ పర్టికులర్. సో బికాస్ ఆఫ్ దాట్ నేను ఇంటికి వెళ్తే మై సన్ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ. హోంవర్క్ చేయించాలి, తినిపించాలి, పడుకోబెట్టాలి, అవన్నీ నా డ్యూటీస్ యాజ్ ఎ మదర్. మిస్ అవుతూ ఉంటారా మదర్హుడ్ ని కొంచెం ఎంతో కొంత? నేను అనుకుంటా ఆ గిల్ట్ ఉంటుందా? 100% ఉండే ఉంటుంది నాకు. కానీ దాని నుంచి నేనే ధైర్యం తెచ్చుకొని, working mothers are like that. We have to sacrifice. One or two things there will be there. Always complaints అయితే ఉండే ఉంటుంది. Right. It's not going to be 100% perfect ఉంది అనేలాగా లేదు. కానీ నేను ఒక్కొక్కరిని చూస్తూ ఉంటాను, నార్మల్ గా ఇంట్లో ఉన్న మదర్స్ కూడా ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు మదర్స్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారు, అన్హ్యాపీగా ఉంటారు. అన్హ్యాపీ మదర్స్ విల్ మేక్ అన్హ్యాపీ బేబీస్. ఐ యామ్ హ్యాపీ ఫ్యామిలీ, రైట్? ఇఫ్ ఐ యామ్ ఎ హ్యాపీ మదర్ ఐ కెన్ బ్రింగ్ అవుట్ ద హ్యాపీనెస్ ఇన్ మై బేబీ ఆల్సో. వావ్. పిల్లలు టెస్ట్ చేస్తారు మమ్మల్ని, ఎంత హ్యాపీనెస్ ఇస్తారో అంత ఇరిటేట్ కూడా చేస్తారు కదా. వాళ్ళని డిసిప్లిన్ చేయడం అనేది పెద్ద విషయం. సో నేను ఉన్న టైంలో ఐ బిలీవ్ ఇన్ క్వాలిటీ, నాట్ ఇన్ క్వాంటిటీ. సో నాకు క్వాంటిటీగా నేను వాడితో 24 hours స్పెండ్ చేసినా నేను ఇవ్వగలిగిన 4-5 hours ఇప్పుడు చేస్తున్నాను కదా, నాకు అది మెయిన్ అనిపిస్తుంది. ఆల్సో మరి కిడ్స్ ఉన్నప్పుడు హస్బెండ్ రోల్ ఎంత వరకు ఉండాలి? చాలా. ఫార్ అ కిడ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు చాలా ఇంపార్టెంట్. చాలా వరకు పిల్లలు పుట్టగానే ఇది నీ డ్యూటీ అని మదర్ కి చెప్పేస్తూ ఉంటారు. ఫాదర్స్ ఏమో నాకు ఇది అర్థం కాదు, ఫాదర్స్ ఏమో వెళ్ళిపోతారు, జాబ్ కి వెళ్ళి వస్తుంటారు, వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు. అదే ఒక ఉమెన్ వెళ్ళి బయటికి వస్తే ఏ టైంకి వస్తున్నావు, ఎప్పుడు చూసుకుంటావు అనే క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇంకా ఈ సొసైటీలో ఉంది అంటే ఏం చెప్తారు మీరు? అది ఎలా మారాలి? మారుతుంది అంటారు అసలు? అవుతుంది స్లోగా మైండ్ సెట్ ని బట్టి. సో ఇప్పుడు రోల్స్ ఉంటాయి, మ్యాన్ ఈ రోల్స్ చెయ్యాలి, విమెన్ ఈ రోల్ చెయ్యాలి అన్నట్టు. ఇప్పుడు మెన్ అంతా బయటికి వెళ్ళి సంపాదించుకుని వస్తే అమ్మాయి ఇంట్లో ఉండి అన్ని చూసుకుంటుంది. దట్ ఈస్ వన్ వే, దట్ ఈస్ వన్ ట్రెడిషనల్ వే. ఇప్పుడు ఉన్న మాకు ఇప్పుడు నేను పుట్టి పెరిగిందంతా మిడిల్ క్లాస్ లోనే. ఇప్పుడు నేను ఒక అప్పర్ మిడిల్ క్లాస్ రిచ్ క్లాస్ కి రావాలన్నా కష్టపడాలి. హస్బెండ్ వైఫ్ ఇద్దరు కష్టపడితే మేము ఏదో ఒకటి చేసుకోగలుగుతున్నాము. అమేజింగ్. యా. లేదంటే ఒక్కరి మీదనే అన్ని ఉంటే చెయ్యలేరు, న్యాయంగా చేయాలంటే చెయ్యలేరు. ఇంకెలాగో చెయ్యొచ్చుంటే చేసుకుంటారేమో కానీ నాకు తెలియదు. న్యాయంగా సంపాదించాలి, మనము ఒక లైఫ్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చులతో మనకున్న ఈ ఇన్ఫ్లేషన్, ఈ ఎవ్రీ డే ప్రైసెస్ ఆర్ రైజింగ్ లైక్ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా, మనకి మనం ఏదైనా మంచిది చేసుకోవాలన్నా ఇద్దరిది ఇన్కమ్ అయితే ఈక్వల్ హ్యాండ్. యా. సో అలాంటప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ ని ఇద్దరు షేర్ చేసుకోవాలి. నువ్వు ఇది చేయి, నేను అది చేయను, నన్ను ఇది చేస్తాను, ఇది కాదు. వెన్ ఎవర్ దెర్ ఇస్ రిక్వైర్మెంట్ ఎనీబడి షుడ్ బి రెడీ టు స్టెప్ ఇన్ అండ్ సే ఓకే ఈ పని నేను చేస్తానులే. వంట అయినా ఏదైనా ఓకేలే నేను ఈ పని చేస్తాను అని. నేను మా కొడుకుని ఎక్కడైనా తీసుకెళ్ళా, డ్రైవింగ్ మా ఆయన చేయాలని ఏం లేదు, నేను తీసుకెళ్తా. ఇది నేను చేయలేకపోతున్నాను, గ్రాసరీస్ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేస్తావని మా ఆయన చేసేస్తారు. సో వీ హ్యావ్ టు బి కొంచెం షిఫ్ట్ చేసుకోవాలి రోల్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడే ఈజీగా ఉంటుంది. లేదంటే స్టబాన్ గా నేను ఇలాగే ఉంటాను అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ కి ఏం చెప్తారు? వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? హౌ బ్యూటిఫుల్ ఇస్ ద మ్యారేజ్ ఆర్ ద రిలేషన్షిప్స్? అండ్ కొంతమంది ఏమో తొందరగా రిలేషన్షిప్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అండ్ దెన్ దే రిగ్రెట్. Also money plays an important role in between. So what do you tell them? And ఇంత లైఫ్ చూస్తున్నారు మీరు. టీనేజ్ లో ఈ ఇన్ఫాక్చుయేషన్స్, లవ్, క్రష్ అవన్నీ ఉండే ఉంటాయి ఎవరికైనా. అవన్నీ దాటి నేను పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చూస్ ద రైట్ పార్ట్నర్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకేం కావాలి, ఎలాంటి అమ్మాయి కావాలి అని ఒకటి ఉంటుంది. రైట్. ఊరికే అందరి మీద ట్రై చేయడం కాకుండా బట్ దే ఆల్సో సే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద రైట్ వన్ యు నీడ్ టు గో త్రూ ద రాంగ్ వన్ అని కూడా మళ్ళీ సేయింగ్ ఒకటి చెప్తుంటారు. అది నీ లైఫ్ లోనే కాదు, వేరే వాళ్ళ లైఫ్ లో చూస్తుంటాం కదా. రైట్. నేనే అన్ని అనుభవించాలి అని కాదు, అంటే ఆల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకే రావాలని కాదు. ఎవరికో ఒకటి అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు నేను కూడా ఓకే ఈ పాసిబిలిటీ కూడా ఉంది అని తెలుస్తుంది కదా. ఆల్సో గర్ల్స్ స్పెషల్లీ చూస్ దట్ రెడ్ ఫ్లాగ్ ఓన్లీ ఫస్ట్. ఐ ఫీల్ ఎందుకో మరి వీక్ మైండ్ సెట్ ఉంటారు, చాలా వల్నరబుల్ ఉంటారు ఆ ఏజ్ లో. రైట్. సో వాళ్ళకి ఆ టైం కి ఆ డే కి ఎవరైనా ధైర్యం ఇస్తే వీడే నాకు అని అనేసుకుంటారు. రైట్. దిస్ హ్యాపెన్స్. చాలా వల్నరబుల్ ఉంటారు. సో నిజంగా చెప్తా, ఆ టైంలో నాకు యంగ్ ఏజ్ లో తెలియలేదు, కానీ ఇప్పుడున్న వాళ్ళని నేను చూస్తుంటే యాక్చువల్లీ దే ఆర్ ఇంటెలిజెంట్.
దే నో వాట్ దే వాంట్ ఇన్ లైఫ్. కానీ క్లారిటీ కావాలంటే టేక్ సమ్ టైం మాట్లాడుకొని దే హ్యావ్ టు టేక్ డెసిషన్స్. వెంటనే యూ హ్యావ్ టు టాలరేట్ ఈచ్ అదర్. ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ వర్క్ ఒక రిలేషన్షిప్. ఎఫర్ట్ పెట్టాలి మనము, లేదంటే ఇట్ నాట్ వర్క్. అలా ఉంటేనే అలా రెడీ అయ్యే రావాలి. రెక్లెస్ గా కేర్లెస్ గా ఉంటాను అంటే డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు ఇట్. రైట్. ఒక్క దగ్గర డిసప్పాయింట్ అయిపోతే మళ్ళీ మూవ్ ఆన్ అయిపోయి వేరే రిలేషన్షిప్స్ లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి సిచువేషన్షిప్స్ అని, బెంచింగ్ అని, బౌన్సింగ్ బ్యాక్ రిలేషన్షిప్ అంటారు చూడండి, రీబౌండ్, అలాంటివన్నీ ఇట్ విల్ నెవర్ గెట్ ఇన్ టు ఎ సక్సెస్ఫుల్ మ్యారేజ్. రైట్. ఈవెన్ ఇట్ విల్ డ్యామేజ్ మోర్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఆల్సో. అవును. సో ఇప్పుడున్న వాళ్ళు నిజంగా చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు యంగ్స్టర్స్. మీరు ఇంతకు ముందు కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పున్నారు కదా, మెన్ ఆర్ సమ్, ఇంతకు ముందు అమ్మాయిలను అనేవాళ్ళు అబ్బాయిల డబ్బుల కోసం వెళ్తున్నారు అని, ఇప్పుడేమో అబ్బాయిలు ఆర్ యూజింగ్ ఉమెన్ యాజ్ ATM కార్డ్స్ అన్నట్టు ఏదో చెప్పారు. వాట్ డూ యూ వాంట్ టు గివ్ క్లారిటీ ఆన్ దట్? నేను అలా చెప్పలేదు. బోత్ సైడ్స్ మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, గర్ల్స్ అండ్ బాయ్స్ వాళ్ళిద్దరు ఏంటంటే డిఫరెన్షియేట్ చేసేసుకుంటారు. దిస్ ఇస్ మై రోల్, దిస్ ఇస్ మై రోల్, డిఫరెంట్ కానీ. ఒకసారి ఇలాగే ఒక అమ్మాయిని నేను మాట్లాడుతూ ఉంటే షీ టోల్డ్ నాకు షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ బట్ షీ ఈస్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ from the guy. She doesn't want to do anything. Right. Okay. Efforts. I don't want to do anything. నాకు మంచిగా చూసుకునే అబ్బాయి కావాలని నాకెంత ఉంటుందో అబ్బాయికి అదే ఉంటుంది కదా. నన్ను మంచిగా ట్రీట్ చేసే అమ్మాయి కావాలి అని చెప్పి. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పింది, ఒకరిని ఒకరు మిస్యూజ్ చేసుకోకండి. రైట్. ఒకరికి ఒకరు కాంప్లిమెంటరీగా ఉండి, యూర్ టేకింగ్ అమ్మాయి అయినా అబ్బాయి నుంచి షీస్ ఆస్కింగ్ ఫర్ అ పాకెట్ మనీ ఆర్ సంథింగ్ అంటే షీ ఆల్సో హ్యాస్ టు డూ సంథింగ్ వన్ ఆర్ ది అదర్ వే. అది ఏమైనా ఇంటికి వస్తే మంచిగా ఏదో వండి పెట్టడం కానీ, మంచిగా చూడడం, మంచిగా మాట్లాడినా అబ్బాయి కూడా చెయ్యాలండి. మీరు ఊన్లే లాట్ ఆఫ్ గైస్ కీప్ టెల్లింగ్ డబ్బులు ఉంటేనే అమ్మాయిలు, ఇది ఒక డైలాగ్ వింటూ ఉంటాం మనం జనరల్ కి, డబ్బులు ఉంటేనే వస్తారు అమ్మాయిలు అని. డబ్బులు ఉంటే రావడం కాదు, నువ్వు నీ బెస్ట్ కెరియర్ నువ్వు చూస్ చేసుకొని మంచిగా సెటిల్ అవ్వు. ఫస్ట్ అమ్మాయిని చూసుకునేంత అర్హత నీకు రావాలి ఫస్ట్. కానీ డబ్బుల కోసమే ఉన్న అమ్మాయిల్ని కాకుండా ఏదైనా చెయ్యాలి. దే హ్యావ్ టు బి గివింగ్ అండ్ ఇట్ హ్యాస్ టు కమ్ న్యాచురలీ. నేను ఈ అమ్మాయి నా లైఫ్ లో ఉంది, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హర్ అన్నట్టు. ఏ విధంగా అయినా డైలీ రొటీన్ లైఫ్ లో హెల్ప్ చేస్తారా, కుకింగ్ లో కానీ, ఇంట్లో పనులు కానీ, ఏదో పిల్లల్ని చూసుకోవడంలో కానీ, ఎందులో అయినా కానీ జస్ట్ డూ యువర్ బిట్. వాట్ ఎవర్ యూ కెన్ గివ్ యువర్ బెస్ట్. అది మీకు డబ్బుల పరంగా డబ్బులు ఉన్నాయా, డబ్బులైనా ఇవ్వు. రైట్. దట్ ఈస్ ద వే. ఒక్క లవ్ గిఫ్ట్ ఏదో మంచిగా ఇస్తే ఏం పోతుంది నీకు? నీ అమ్మాయికే కదా నువ్వు ఇచ్చేది. యు గివింగ్ ఇట్ యువర్ ఓన్ గర్ల్. మంచిగా హ్యాపీగా చెయ్యాలి. డబ్బులు ఉంటేనే వస్తారని కాదు, నువ్వు డబ్బులు సంపాదించుకుని చెయ్యి. అప్పుడు అడగొచ్చు నువ్వు అమ్మాయి అయినా నాకు మంచిగా చూసుకుంటుందా లేదా. దెన్ యూ కెన్ యాక్చువల్లీ డిస్కస్, అది చేసుకోవచ్చు. నువ్వేం చేయకుండా డబ్బులు ఇస్తేనే అమ్మాయిలు వస్తారు, డబ్బులు ఉంటేనే అమ్మాయిలు వస్తారు అంటే మంచిగా సంపాదించి మంచి అబ్బాయిలా అమ్మాయిని చూసుకునేంత అర్హత పెంచుకో. సూపర్. అయితే ప్రీతి గారు, షూటింగ్స్ లేనప్పుడు ఏం చేస్తుంటారు? ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ ఉంటారా? వాట్స్ ద వే ఆఫ్ యువర్ టైప్ ఆఫ్ చిల్లింగ్ అంటే ఏం చేస్తుంటారు? మై టైప్ ఆఫ్ చిల్లింగ్ ఇస్ వెరీ కామ్, రిలాక్సింగ్. స్టేకేషన్స్ కి వెళ్తాను ఫ్యామిలీతో, ఆర్ ఒక్కళ్ళే కూడా వెళ్ళిపోతుంటారా? ఒక్కళ్ళు ఎప్పుడు చేయలేదు ఏది? ఓకే. జనరలీ అంటే అలోన్ గా ఉండాలని రూమ్ లో ఉంటాను అంతేగాని వెకేషన్స్ అంతా వెళ్ళలేదు. సోలో వెకేషన్స్ వెళ్ళాలని అనిపించింది. ఇన్స్టాగ్రామ్ చూసాం, మీకు ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టంగా తెలుస్తుంది. ఐ థింక్ దట్స్ ద వే ఆఫ్ గెటింగ్ అవుట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఆల్. అన్వైండింగ్ బాగుంటది. అంటే మై కైండ్ ఆఫ్ హాలిడే ఆల్సో ఇస్ వెరీ కామ్ అండ్ రిలాక్సింగ్, లేజీగా ఉండాలి అని అనుకుంటా. గానీ మా పిల్లలు అక్కడ పోయి కూడా కొంతమంది టైమింగ్స్ పెట్టుకుంటారు, ఈ టైంకి ఇది చేయాలి, ఆ టైంకి ఇది చేయాలని. యూఆర్ నాట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్. ఐ కాంట్ డూ, బట్ ఏం చేయలేం. మా ఆయన అలాగే ఉంటారు, మా బాబుకి అదే కావాలి. నేను ఎక్కడో ఒక దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి కదా. సో ఇంకా డిపెండ్స్ ఆన్ ద ఇది ఏంటి, వేర్ వీఆర్ గోయింగ్. రీసెంట్ గా సింగపూర్ వెళ్ళాము. అక్కడ టైం అన్ని చూడాలి. అంతంత డబ్బులు పెట్టుకుని అంత ఎక్స్పెన్సివ్ వెకేషన్ వెళ్ళినప్పుడు నేను రూమ్ లోనే కూర్చుంటాను. అవును, ఫుల్ డిసైడ్ అయిపోయి అన్ని చూసేసాను. యూనివర్సిటీ ఎస్పెషల్లీ సింగపూర్ లో చాలా నడవాల్సింది కూడా ఉంటుంది కదా. నడవాలి, అవును, చాలా నడవాలి. పర్లేదు
పర్లేదు, ఇట్స్ ఓకే, Best. ఆల్ హియర్, ఇట్స్ ఆల్ హియర్. నేను ఎప్పుడు అదే చెప్తున్నాను అందరికి, యువర్ లైఫ్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ యువర్ మైండ్ సెట్. మైండ్ సెట్ మంచిగా ఉంటే లైఫే మంచిగా ఉంటుంది. రైట్. ఆర్ ఇట్స్ యాజ్ బ్యాడ్ యాజ్ యువర్ మైండ్ సెట్. నా బ్యాడ్ సెట్ అయ్యో కంప్లైనింగ్ ఉండి, నాగింగ్ ఉండి, ఇది లేదు అది లేదు అని ఎప్పుడు అలా అంటుంటే అది అంతే వర్స్ట్ గా అయిపోతుంది. సో మనం మంచి మైండ్ సెట్ లో వెళ్తే, నేను ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాను. లేజీగా ఉంటే ఇక్కడ నేను ఇంత డబ్బులు పెట్టి వెకేషన్ కి వచ్చినా యూజ్ లేదు, వెళ్తే అన్ని మంచిగా చూసే రావాలి. అప్పుడు ట్యూన్ అయిపోయి చూద్దాం, అది చూద్దాం, ఇలా వెళ్దాం, అలా వెళ్దాం, అన్ని చూసేసాను, అన్ని రైడ్స్ వెళ్ళి. యువర్ బెస్ట్ కంపెనీ ట్రావెల్ లో మీ హస్బెండ్ అండ్ బాబుయేనా? ఆర్ యు ట్రావెల్ విత్ యువర్ ఫ్రెండ్స్, గర్ల్ గ్యాంగ్ ఏమైనా ఉందా ఇంకా? ఉంటాయి. మన గర్ల్ గ్యాంగ్ ట్రిప్స్ ఎలా ఉంటాయి అంటే ప్లాన్ చేస్తూనే ఉంటాం, సంవత్సరాలు పాటు ప్లానింగ్ లోనే ఉంటాము. గ్రూప్ ఉంటుంది, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంటాం, ఎవరో ఒకరికి ఏదో ఒకటి వస్తూ ఉంటది బికాస్ ఆఫ్ బిజీ లైఫ్. ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో నాకైతే మెయిన్, నాకున్న ఫ్రెండ్స్ లో అందరికి చిన్న చిన్న పిల్లలు, సో వాళ్ళ డ్యూటీస్ తోనే ఎక్స్ట్రా టైం సరిపోతుంది. సో ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, మేము కూడా ఇండివిజువల్ గా యాక్చువల్లీ వెళ్ళడానికి. ఏంటి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో తెలుగు వాళ్ళు ఉన్నారా, కన్నడ వాళ్ళు ఉన్నారా, ఎవరు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. నాకు ఇక్కడ కూడా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ కూడా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. సో బెంగళూరు లో అయితే నేను అక్కడ షూటింగ్ ఫ్రెండ్స్ తో టైం గడపడం కష్టం, ఎందుకంటే షూటింగ్ ఫినిష్ మేడం మీద అయిపోయింది నా వెంటనే నేను ఐ జస్ట్ మూవ్ అండ్ గో టు హోమ్. నాకు పాత నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ టచ్ లో ఉంటారు, గ్రూప్స్ లో, వాళ్ళే నాకు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏది ఎక్కువ ఇష్టం, బెంగళూరు హైదరాబాద్? వాట్ వైబ్ డు యు లైక్? హైదరాబాద్, ఐ రియల్లీ లైక్ బోత్. Okay. I'm so happy and contented. I get to see both cities. And ఒకలాగా ఇక్కడ వస్తే I'll have little space for myself also. ఒక చిన్న ఎస్కేప్, ఇంట్లో పంచి చెయ్యకుండా ఉండడానికి, కానీ డెలిబరేట్లీ కాదు, కానీ చేయడానికి ఏం ఉండదు యాక్చువల్ గా. సో అలాగా కొంచెం పని ఉంటే రిలాక్స్ అవ్వచ్చు, షూటింగ్ రోజులో రిలాక్స్ అవ్వచ్చు. బెంగళూరులో షూటింగ్ ఉన్న రోజు కూడా ఇట్స్ లైక్ too hectic. I don't know how days will pass. You have to go back to home again. మాకు బాబుతో పాటు, ఫ్యామిలీతో పాటు, ఈ వంటల్లో అది ఇది అని అంతా అయిపోతుంది. ఇక్కడంతా షూటింగ్ అయిపోతుంది, ఏదో ఆర్డర్ పెట్టుకుంటాను నేను, ఐ విల్ జస్ట్ స్లీప్ ఆరామ్సే, you will be with yourself. ఫోన్ లో మాట్లాడుకుని ఉంటాను. సో బోత్ ఐ am liking actually. జగదాత్రి సీరియల్లో దీప్తి గారు, నీలిమ గారు, ఎలా మీరు ముగ్గురు ఒక మంచి కాంబోలో కనిపిస్తూ ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు, ఎలా ఉంటుంది సెట్స్ లో? లాట్ ఆఫ్ ఫన్ ఇన్ ద 1000 ఎపిసోడ్స్ కి దగ్గరలో ఉంది కదా, ఆల్మోస్ట్ వి ఆర్ క్లోజ్ టు 1000. సో మచ్ ఫన్, నిజంగా చెప్తున్నా. మేము రూమ్ లో కూర్చొని మాట్లాడుతుంటాం. ఏం మాట్లాడుకుంటారు ముగ్గురు అమ్మాయిలు కలిసి? అందరికి కింద, మేము పైన రూమ్ లో ఉంటాం, అందరికి కింద అదే క్యూరియాసిటీ, వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు అని నవ్వుకుంటూ ఉంటాం, ఆ నవ్వులు వినిపిస్తుంటుంది వాళ్ళకి. లాట్ ఆఫ్ లేడీస్ టాక్స్, గర్ల్స్ టాక్స్. అబ్బాయిల గురించి మాట్లాడుకుంటారా? అబ్బాయిల గురించి, పెళ్లి గురించి, రిలేషన్షిప్స్ గురించి, ఊరికే టైం పాస్, ఏదో సీరియస్ విషయాల గురించి. దీప్తి అయితే స్పిరిచువల్ విషయాల గురించి, బుక్స్ గురించి, అది మేము మాట్లాడని విషయాలంటూ లేవు, అన్నిటి గురించి మాట్లాడుకుని డిస్కషన్ పెట్టుకుని. ఇట్స్ నైస్, అందరూ అలాగే సెట్ అయిపోయారు, అందరిది ఆల్మోస్ట్ మైండ్ సెట్స్ అలాగే ఉంది. సో అలా జెల్ అయిపోయి ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్స్. అవునా? సెట్స్ లో ఎక్కువ అల్లరి చేసేది మీరేనా, లేదా ఇంకెవరైనా ఉన్నారా? అమ్మ, నేను అల్లరి చెయ్యను, మంచి సైలెంట్ ఉంటాను. ఎవరైనా అల్లరి చేస్తే మీరు వెనకాల ఉండి ప్రోత్సహిస్తాను, నవ్వుతాను. మరి ఎవరు, దీప్తి గారా, నీలిమ గారా, ఎవరు ఎక్కువ ఆట పట్టిస్తుంటారు అందరినీ? మన రాగమాధురి గారు ఉన్నారు, పెళ్లి క్యారెక్టర్, ఆవిడ చేస్తూ ఉంటారా? ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఉందా సెట్స్ లో, మన జగదాత్రి సెట్స్ లో గానీ, మీరు చేసిన కన్నడలో గానీ? చాలా ఉంటాయి. ఎవ్రీ డే చాలా నవ్వి చేస్తుంటాం, నవ్వు ఆపుకొని ఉంటాం, చాలా షార్ట్స్ లో నవ్వేస్తుంటాం కూడా. మీరు ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ అన్ని చూస్తే మాకు చాలా నవ్వుతూనే ఉంటాం, ఏదో ఒక జోక్, ఏదో ఒకటి, ఒకరినొకరు పులా లెగ్స్ అండ్ ఏదో ఫనీ మూమెంట్స్ ఉండే ఉంటుంది. ఎప్పుడైనా మీ లో ఫేజ్ ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్ లో ఇంతవరకు, లైక్ యాక్టింగ్ కి రాకముందు కానీ, లేదా వచ్చిన తర్వాత, దట్ లో ఫేజ్ దట్ యు ఫేస్డ్, ఆ ఫేజ్ లో మిమ్మల్ని కదిలించింది అన్న మూమెంట్ ఏదైనా ఉందా? ఎనీ లో ఫేజ్ దట్ యు ఫేస్డ్? లో ఫేజ్ నా పర్సనల్ లైఫ్ లో చాలా చిన్నప్పుడే జరిగిపోయింది. మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. దట్ వాజ్ వెన్ ఐ వాజ్ 16, 10th పాస్ అయ్యి ఇంటర్లో ఉన్నాను అప్పటికి. అదే లోయెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్.
ఇంకా వేరే అది చూసాక మీకు వేరే ఏమి వేరే ఏ లోస్ అయినా లో అంత లో అనిపించింది నిజంగా. లూజింగ్ ఏ ఫాదర్ ఇస్ అ వెరీ బిగ్గెస్ట్ లూజింగ్ మై ఫాదర్ అంత ప్రేమించారు, అంత నాకు అన్ని ఫౌండేషన్ అన్ని క్రియేట్ చేసి నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్ని నేర్పించి నేను మంచిగా ఉన్న రోజులు వాళ్ళు చూడలేదు. హీ వుడ్ హావ్ బీన్ రియలీ ప్రౌడ్. మా మదర్ ఇస్ వెరీ కన్సర్న్డ్ అమ్మాయి కాబట్టి, లేదంటే మా డాడీ ఉంటే నాకు ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ ఉండేది, స్ట్రాంగ్ సపోర్ట్ ఉండేది నాకు ఇండస్ట్రీలో ఉండి. మై ఫాదర్ వుడ్ హావ్ రియలీ బీన్ వెరీ ప్రౌడ్ టు సీ మీ. నేను ఇంకా మేబీ నెక్స్ట్ సినిమాకి వాళ్ళని వీళ్ళని వెళ్ళడానికి కలవడానికి భయం కదా, ఐ థింక్ మా ఫాదర్ ఉంటే హీ వుడ్ హావ్ సపోర్టెడ్ మీ. సో అదొక లోయెస్ట్ ఫేజ్ అదే. ఇంకా తర్వాత వేరే ఏదైనా అంత లో అనిపించదు. ఫైనాన్షియల్లీ ఏది చిన్నగా అటు ఇటు అయినా వీ కెన్ ఎర్న్, మళ్ళీ ఎర్న్ చేయొచ్చు, వీ కెన్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్, అవన్నీ ఉంటుంది. కానీ వన్స్ యూ లూజ్ అ పర్సన్ ఫర్ ఎవర్ నో, అందుకే ఉన్నప్పుడు మనం అందరికి వాల్యూ ఇవ్వాలి. యూ హావ్ టు వాల్యూ ద పీపుల్ అరౌండ్ యూ. ఉన్న వాళ్ళకి ఉన్నప్పుడు వాల్యూ తెలీదు, వెళ్ళిపోయినాక మనం ఎంత గించుకున్నా వాళ్ళు మళ్ళీ రారు, ఆ టైం రాదు, ఆ పర్సన్ రారు. కానీ నేను వాల్యూ ఇచ్చాను మా డాడీ ఉన్న రోజులు కూడా. వాళ్ళు నన్ను మంచిగానే చూసుకున్నారు, కానీ అది సడన్ గా జరిగిపోయింది. సో తలరాత అది. సీరియల్స్ లో ఇందాక మీరు ఫైనాన్షియల్ అన్నారు కాబట్టి రెమ్యునరేషన్ పరంగా ఒక టాక్ ఉంది, అంటే ఒకేసారి మీకు పేమెంట్ లాగా ఇవ్వరు, కలిపి మంత్ ఆపి మరి ఇస్తారు. హౌ డు యూ, ఎంతవరకు నిజం అది? మీకు ఎలా ఉండింది రెమ్యునరేషన్ పరంగా? ఐ వర్ యూ కంఫర్టబుల్ అండ్ ఎంత మంచిగా జరిగిందా? కొన్ని ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్, బిటర్ ఎక్స్పీరియన్సెస్. అదే మేము చూస్ చేసుకునేది మంచి ప్రొడక్షన్ హౌస్ అయ్యి ఉండాలి. ఓకే, అంతే. ఛానల్ ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. కొన్ని ఏమవుతుందంటే ప్రొడ్యూసర్స్ మనకి ఇవ్వాల్సిన డబ్బుల్ని వేరే దగ్గర డివియేట్ చేసేసి ఉంటారు, వేరే ప్రాజెక్ట్స్ కో లేదా వేరే సినిమాలను వేరే రియల్ ఎస్టేట్ అనో అక్కడ ఇక్కడ. సో అక్కడ వాళ్ళకి ఏదో వర్కౌట్ అవ్వలేదంటే మేము లాస్ అనుభవించాల్సి వస్తుంది. మా టైమ్ ఎఫర్ట్ అన్ని వేస్ట్ అయిపోతుంది అక్కడ. సో చూసుకొని మంచి ప్రొడక్షన్ హౌస్ మేము చూస్ చేసుకుంటే అది దొరకాలి మాకు. మా లక్ ఉంటే మంచి ప్రొడక్షన్ హౌస్ దొరికితే ఇట్స్ గుడ్ ఫర్ అస్. కానీ ఉండే ఏంటిది పేమెంట్ ఇష్యూ అనేది ఎప్పుడు ఉంటుంది. టైంకి కరెక్ట్ గా రావాలి అని కొన్నిసారి ఏదో జరుగుతుంటది, వాళ్ళ అకౌంట్స్ అని ఛానల్ నుంచి జరుగుతుంది, అది మా ప్రొడ్యూసర్ కి ఎఫెక్ట్ అవుతుంది, ప్రొడ్యూసర్ కొంచెం మాకు డిలే అవుతుంది. కానీ నాకు అంత పెద్ద ప్రాబ్లం ఒకటేసారి జరిగింది. నేను జెమినీలో ఒకటి అప్పుడులో చేసినప్పుడు, తర్వాత లక్కీలీ ఈటీవీలో చేసిందంతా నాకు వచ్చింది, జీలో అంతా కూడా నాకు రాలేదు. ఫర్ ఫ్యూ పీపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చేస్తున్న ప్రొడక్షన్ హౌస్ లో నాకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కర్ణాటకలో కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. మీ కాస్ట్యూమ్స్ అన్ని ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇన్ని శారీస్ కొంటారేమో, ఇన్ని జ్యువెలరీస్ సెట్స్ ఇవన్నీ ఏం చేస్తున్నారు మీరు? పెట్టి అలాగా ఇంట్లో ప్లేస్ లేకుండా ఇప్పుడు మా ఇంట్లో ఇంకొక రూమ్ కట్టించాలని ప్లాన్ చేస్తున్నాం. ఏంటి కాస్ట్యూమ్స్ కోసం? ఓకే, నాకు మంచి స్టోరేజ్ కోసమే ఇంకొక సెపరేట్ రూమ్ ఆల్రెడీ ఉంది, అది సరిపోవట్లే. అందుకే ఇంకొక రూమ్ లో ఇంకేమీ వేరే పెట్టకుండా ఓన్లీ క్లోజెట్స్ పెట్టేసుకుందామని. ప్రీతి గారు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారా కాస్ట్యూమ్స్? ఈ మధ్యలో చేస్తున్నానండి. సస్టైనబుల్ ఫ్యాషన్ హాలీవుడ్ లోనే వచ్చేసింది. రైట్, అవును కదా. ఇక్కడ మనం రిపీట్ చేయకుండా ఎందుకు వేస్ట్. మీకు అలా ఉంటుందా, ఒక సీరియల్ లో వేసుకుంది ఇక్కడ వేసుకోవద్దు అని సంథింగ్ లైక్ దట్? బట్ స్టైల్ ఇస్ డిఫరెంట్ రైట్? అక్కడ కాస్ట్యూమ్స్ వేరే ఉంటుంది కదా ఎవ్రీ సీరియల్ మా క్యారెక్టర్ పరంగా. కానీ నేను వాడేస్తాను, అంటే యూజ్ అవుతుంది దీనికి. అసలు గుర్తుంటదా ఎక్కడ ఏమున్నాయని? అన్ని కాస్ట్యూమ్స్ అప్పుడప్పుడు తీయాలి. అదే రైట్, అప్పుడైతే తీసి చూస్తే ఇది నా దగ్గర ఉంది, ఇది ఉంది కదా నా దగ్గర, మర్చిపోయినంటి ఇది అని. ప్రీతి గారు సినిమాలు చూస్తున్నారు అన్నారు కదా, ఎవరు ఫేవరెట్ హీరో అలా ఏమైనా ఉన్నారా? ఫేవరెట్ హీరో క్రష్ గానీ ఎవరైనా? ఫేవరెట్ హీరోస్ అందరిలో మంచిది అన్ని తీసుకుంటానండి, అందరిలో ఒక్కొక్కటి ఇష్టం నాకు. మన టాక్సిక్ యష్ గారిది కన్నడ నుంచి. యష్ గారి జర్నీయే నాకు ఇష్టం అసలు. అవునా? ఓకే. యష్ కన్నడ సీరియల్ నుంచి వచ్చాను. అవును, అప్పటి నుంచి చూసాను నేను యష్ గారిని. ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా స్టార్. కేజీఎఫ్ 2 ఇప్పుడు టాక్సిక్ వస్తుంది, అండ్ రామాయణ్ కూడా వస్తుంది, రావణ్ చేస్తున్నారు. సో అదొక జర్నీ, ఇట్స్ ఇన్క్రెడిబుల్ జర్నీ, ఇన్స్పైరింగ్ జర్నీ అని చెప్పొచ్చు. వెరీ వెరీ మోటివేటింగ్ ఫర్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్, అబ్బాయిలకి కూడా. ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఇలా ఇంతవరకు చెయ్యొచ్చు అనే దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అది.
సో ఆల్ హిస్ హార్డ్ వర్క్, టాలెంట్ and willpower has brought him to that level. That I like his journey and the talent. So it's a lot of talent. So మన తెలుగులో ఎవరు ఇష్టం? అందరూ ఇష్టం. యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి అల్లు అర్జున్ గారు మన స్టైలిష్ స్టార్. కామెడీ టైమింగ్ ఇష్టం, డాన్స్ ఇష్టం, అన్ని ఏదో ఒకసారి పుష్ప అనండి మా ఆడియన్స్ కోసం, మీ స్టైల్లో, ప్రీతి స్టైల్లో. వెరీ బ్యాడ్ అట్ ఇమిటేటింగ్, బట్ యూ క్యాన్ ట్రై ఫర్ అస్, ఫర్ అవర్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్. పుష్ప తగ్గేదేలే ప్రీతి స్టైల్లో. కమ్ ఆన్ రోల్. ప్రీతి తగ్గేదేలే. నైస్, అమేజింగ్. సో యా, ఒక ర్యాపిడ్. ఐ లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు డాన్స్. మీకు డాన్స్ వచ్చా? ఏదో వేస్తుండే వాళ్ళ చిన్నప్పుడు, లేదా మీ అబ్బాయితో చేస్తూ ఉండేవాళ్ళ డాన్స్? అంత అలా కాదు కానీ ఏదో మేనేజబుల్ చేసేస్తాను. మరి హీరోయిన్స్ విషయానికి వస్తే హూమ్ డు యూ, అంటే ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని? అప్పట్లో నుంచి అని అంటే ఐ లైక్ సౌందర్య గారు. నాకు చాలా ఇష్టం. వెరీ అంటే మా యాక్టింగ్ లో కానీ లుక్స్, ద వే షీ యూజ్డ్ టు యాక్చువల్లీ క్యారీ హర్ సెల్ఫ్, అలా చాలా ఇష్టం నాకు. ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఎవరు నచ్చుతున్నారు మీకు? అందరూ ఒక్కొక్క దాంట్లో నచ్చుతారండి. ఒక్కొక్కరు వాళ్ళు డాన్సింగ్ లో నచ్చుతారు. శ్రీలీల చిన్నమ్మాయిన ఎంత మంచిగా డాన్స్ చేస్తుంది అని. రష్మిక ఇస్ అ బిగ్ మోటివేషన్ యాక్చువల్లీ ఫ్రమ్ షీస్ కమ్ ఫ్రమ్ కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అద్భుతంగా అనుష్క శెట్టి చాలా ఇష్టం. అప్పటి నుంచి చాలా ఇష్టం. నేను వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అదే అనుకున్నాను, అయ్యో అనుష్క శెట్టిని ఎప్పుడైనా నేను చూడొచ్చు కదా అని. హైదరాబాద్ వచ్చినప్పుడు అనుకున్నా 15 years బ్యాక్. అనుష్క శెట్టి చాలా ఇష్టం. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని నాకు. ఎప్పుడైనా కలిసారా, చూసారా? లేదు, అవకాశం కలుస్తారేమో ఇప్పుడు. సో తర్వాత ఇప్పుడు రష్మిక గారు ఇస్ ఆల్సో వెరీ బిగ్ యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కి. అండ్ ఎందుకంటే అంత ట్రోలింగ్ జరిగింది పాపం అక్కడ, చాలా హేట్రెడ్ జరిగిన, నోబడీ కుడ్ స్టాప్ హర్ అండ్ హర్ సక్సెస్ ఇస్ ఓన్లీ her answer to everybody. Right, her success is speaking. ఇప్పుడు చిన్నగా ఎవరైనా మాకు ఏదైనా అన్నా మేము హర్ట్ అయిపోతాం. మీకు ట్రోల్స్ ఫేస్ చేశారా మీరు ఎమోషనల్ గా గానీ? ఎప్పుడైనా బాధ కలిగించిన మూమెంట్ ఏదైనా? ఎక్కువ ఈ పబ్లిక్ స్క్రూటినీలోకి రాను. దట్స్ వై అంతగా నాకు ఎక్కదు, అవి పట్టించుకోను. అండ్ ఐ వోంట్ బి దట్ పబ్లిక్లీ విజిబుల్ ఆల్సో. లాట్ ఆఫ్ టైమ్స్ ఐఎమ్ ఆల్ బై మై సెల్ఫ్ అని. నేను ఎక్కువ నా ఒపీనియన్ ఏదో చెప్పేసుకోవాలి, ఏదో కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది, దాని నుంచి నాకు పాపులారిటీ వస్తుంది అని అనుకునే మంచే కాదు. నా నేచర్ అలా కాదు. దట్స్ వై నేను అన్నిట్లో దూరి ఇది నేను ఇలాగా అది ఇది ఇది ఈ టాపిక్ గురించి అది ఆ టాపిక్. ఐ థింక్ యు ఆర్ ఎ పర్సన్ యు డోంట్ కంపేర్ ఆల్సో, ఐ బిలీవ్. నో కంపారిజన్, నో కాంపిటీషన్. మన దగ్గర మనది అంతే. సో ఒక చిన్న ఫ్యాన్స్ అండ్ ఫ్యూచర్గా ఒక మంచి ర్యాపిడ్ ఫైర్ వేసుకుందాము. సో వాట్స్ ద స్వీటెస్ట్ కాంప్లిమెంట్ యు హావ్ ఎవర్ రిసీవ్ ఫ్రమ్ ఎ ఫ్యాన్? మీరు బయటికి వెళ్తున్నప్పుడు కానీ లేదా ఇప్పటి వరకు ఆన్లైన్లో అయినా గుర్తుపడుతుంటారా? బయటికి వెళ్తున్నప్పుడు గుర్తుపడుతుంటారు అందరూ, మీరు ఎంత బాగున్నారు అని అనే అంటూ ఉంటారు. ఇప్పుడు నాకు బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్ ఉన్నాడు. ఎవరు? మా అబ్బాయి. ఏమంటుంటాడు? అలా మంచిగా డ్రెస్ చేసుకుంటూ వస్తుంటే పై నుంచి వాడిల కింద ఉంటే, అమ్మా యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అమ్మా, వాడి కళ్ళలో అది చూస్తుంటారు. లాస్ట్ వీక్ కూడా ఏదో పార్టీకి వెళ్తున్నాను, డ్రెస్ వేసుకొని వచ్చాను, బ్లాక్ కలర్ డ్రెస్. వాడు అలా అంటే నాకు ఎంత హ్యాపీ అనిపించేస్తుందో నిజంగా. నథింగ్ బీట్స్, అదే టాప్ లో ఉంటది కదా. సో బిగ్గెస్ట్ చీర్ లీడర్ మీ లైఫ్ లో మీ అబ్బాయి అన్నమాట. అవును, కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. మమ్మీ నువ్వు నా స్కూల్లో టీచర్ అయిపో, నువ్వు షూటింగ్కి వెళ్ళొద్దు, వాడికి ఆ స్కూల్లో నేను టీచర్గా ఉండి ఆడుతూనే ఉండాలని పాపం ఇష్టం. బికాజ్ హీ వాంట్స్ యువర్ టైం కదా. రైట్. హ్యావ్ ఫ్యాన్స్ ఎవర్ రికగ్నైజ్డ్ యూ ఇన్ ఎ ఫన్నీ వే? అంటే ఇప్పుడు మేకప్ లేకుండా బయటకు వెళ్ళినప్పుడు ఏమంటుంటారు? అంటే అసలు కొన్ని నెగటివ్ షేడ్స్ చేసినప్పుడు మీరు బయట కూడా ఎందుకు అలా చేసావమ్మా అని ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తుంటారా? కన్నడలో చేస్తున్నా నెగటివ్ రోలే, వాడు నన్ను నిజంగా అలాగే అని అనుకుంటారు చాలా వరకు. మాకు రిలేటివ్స్ కి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా, నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఎంత మంచిగా మాట్లాడతారు, మరి మీరు అలా భయం వేస్తుంది మిమ్మల్ని చూడడానికి. అందులో నాకు క్యారెక్టర్ పేరు సౌందర్య. సౌందర్య మేడం మాట్లాడొచ్చా, మీతో మాట్లాడొచ్చా? భయపడుతున్నారేమో వాళ్ళు కూడా, అది జస్ట్ క్యారెక్టర్ మాత్రమే. కానీ చాలా వరకు నేను ఈ వియర్డ్ గా చూసిందంటే మామూలుగా వెళ్ళిపోతాం బయటికి వితౌట్ మేకప్. బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ ఏం వేసుకోరు, సింపుల్ గా వేసుకుంటాం. మీరేనా?
మీరేనా సీరియల్ అలా ఉన్నారేంటి ఇక్కడ ఇలా ఉన్నారు రైట్ అంటే Expectations. అలా అంటే ఏంటి అని అంటే సీరియల్లో కొంచెం ఇంకా హైట్ కనిపిస్తారు, ఇంకా పర్సనాలిటీ కనిపిస్తారు, ఇక్కడ ఏంటి ఇలా ఉన్నారు అని అంటారు. ఇంకొకరు మా ఇంటికి ఎవరో దే కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ మీ, మా ఇల్లు ఇక్కడ ఉంది అని చెప్పి ఫ్యాన్స్ నాకు తెలీదు. అంటే జస్ట్ నార్మల్ గా ఇంట్లో ఒక నైట్ డ్రెస్ వేసుకుని ఏదో ఇలా అవును కదా, అలాగే కంఫర్టబుల్ గా ఉంటాం. ఎవరు అని చూసి వెళ్తే మీరేంటి ఇలా ఉన్నారు ఇంట్లో అలాగే ఉంటారు మరి. ఇలా షూటింగ్ లో ఉన్నట్టే ఉంటామా ఏంటి అదే కదా, వాళ్ళైనా ఇంట్లో అలాగే ఉంటారు. మీరేంటి ఇలా ఉన్నారు అని అంటే అంటే మీ own ఇంట్లో మీరు ఎలా చేసేసుకుంటారు. ఉంటారో మా ఇంట్లో కూడా మేము అలాగే ఏదో ఒక నైట్ డ్రెస్ లాగా వేసుకుని అంతే కదా. క్యాజువల్ గా వితౌట్ మేకప్ అప్పుడు మీరు ఏమనుకున్నారు, ఏం reply ఇచ్చారు? ఇంత బ్యాడ్ గా ఉన్నానా అని అంటే వాళ్ళు మేము నీట్ గా మేకప్ వేసుకుని అదే కదా, 24 hours అని అనుకుంటారు వాళ్ళు. సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలిమ్స్ ఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్? ఏంటి నెక్స్ట్ మూవ్ ఏం ఉండాలి? మూవీస్ ఓటీటీ నాకు కొంచెం అది ఆ కంటెంట్ వైజ్ నేను అది ఇవ్వగలనేమో అనిపిస్తుంది. కొంచెం డీసెంట్ కంటెంట్ అయితే చేస్తాను. రైట్, వాట్ మెసేజ్ వుడ్ యు లైక్ టు గివ్ టు యువర్ ఫ్యాన్స్ ఫైనలీ? మెసేజ్ అంటూ ఉంటే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. వన్ థింగ్ వీ హావ్ టు లెర్న్ ఇన్ అవర్ లైఫ్స్ ఇస్ బీయింగ్ గ్రేట్ఫుల్, గ్రాటిట్యూడ్. సో థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్. నేను ఇలాగా ఇంతవరకు అయినా ఎంతో కొంత నేమ్ ఉండి ఏదో ఉండి నన్ను ఇంటర్వ్యూ అయినా అడగడానికి ఒక అర్హత అని అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఎస్పెషలీ. నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. చాలా అభిమానం ఇచ్చారు, చాలా ప్రేమనిచ్చారు, అండ్ చాలా ధైర్యాన్ని కూడా ఇచ్చారు నేను ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనేది. సో హోప్ ద సేమ్ లవ్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. అండ్ మీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నన్ను ఇక్కడ పిలిచి యూ హెల్ప్ మీ టు ఓపెన్ అప్. రైట్, యా, ఎన్నో విషయాలు పంచుకున్నారు. లైట్ హార్టెడ్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి ఫర్ యువర్ టైం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, యూర్ లుకింగ్ స్పెక్టాక్యులర్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్క్రీన్లో ఎంత అందంగా ఉన్నారో రియల్గా ఇంకా అందంగా ఉన్నారు. ఇలాగే ఉండండి, మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉండండి. రైట్, ఇది మన ప్రీతి శ్రీనివాస్ గారితో ముద్దు మాటలు, ముద్దు ముచ్చట్లు మనం అయితే ఎన్నో తెలుసుకున్నాము ఆవిడ లైఫ్ గురించి. సీరియల్సే కాదు, బియాండ్ లైఫ్ ఎంతో ఉంది. ప్రీతి గారు ఇస్ సో హ్యాపెనింగ్ అని అర్థమైపోతుంది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ సినిమా. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.